ఇకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం కాబట్టి ఖచ్చితంగా దాన్ని పురస్కరించుకొని నోటిఫికేషన్ కూడా రేపు మనకి కనిపించబోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఇక్కడ చూడండి. దీనికి సంబంధించి మనకు ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు. రైట్, ఇక్కడ చూస్తే ఇగోండి 45 రోజుల కాల వ్యవధి, 45 రోజుల కాల వ్యవధిలో డిఎస్సి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి చిన్న మీటింగ్లో ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తూ ఉంది. 45 రోజులు టైం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ కాల వ్యవధిలోనే ఈ డిఎస్సి మరి కంప్లీట్ చేయాలని చెప్పేసి నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక జూన్ మాసంలో పరీక్షలు నిర్వహించుకునేలా టీసీఎస్ స్లాట్స్ డేట్లను ఇచ్చినట్లు సమాచారం. ఇగోండి టీసీఎస్ స్లాట్ డేట్స్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సి ఎగ్జాము జరగబోతోంది. దానికి నోటిఫికేషను మరికొన్ని గంటల్లో మనకి వెబ్సైట్లో ప్రత్యక్షం కాబోతుంది. అయితే ఇక ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే 3 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం, సిబిటి టెస్ట్ అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో జరుగుద్ది. మనకి సిస్టమ్ మీద ఎగ్జామ్ రాస్తారు అందరూ కూడా. అయితే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఎవరంటే మనకి మీ అందరికీ తెలుసు, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా ఆ కాంట్రాక్టు టీసీఎస్ వాళ్ళకి వెళ్ళద్ది. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు జూన్ నెలలో ఈ ఎగ్జామ్ కోసం జూన్ నెలలో స్లాట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. స్లాట్స్ జూన్ నెలలో కేటాయించినట్టు, అంటే ఆ డేట్స్ అనేవి జూన్ నెలలో ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ జూన్ నెలలో జరగబోతూ ఉంది. ఇకపోతే ఇంకొక విషయం, నోటిఫికేషన్ అంటే మనం ఆల్రెడీ వెబ్సైటు మీ అందరికీ తెలుసు, డిఎస్సి వెబ్సైట్ సెట్ చేశారు. దాని యొక్క మొత్తం ఒక ఇంటర్ఫేస్ కూడా చాలా చక్కగా సెట్ చేశారు. అలాగే కొన్ని ట్యాబ్స్ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. మీకు అది ఇప్పుడు చూపిస్తాను నేను. కొన్ని ట్యాబ్స్ యాక్టివేట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ చూడండి, కొన్ని ట్యాబ్స్ మనకి యాక్టివేట్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే ఇదిగోండి గవర్నమెంట్ ఆర్డర్ ట్యాబ్. ఈ ట్యాబ్ ఒకసారి గమనించండి. ట్యాబు ఓకే, ఇది ఒకటి, ఈ యొక్క సజెస్టివ్ సిలబస్ అన్నది ఇదొకటి యాక్టివేట్ అవుతుంది. అలాగే ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్ అనేది కూడా ఇది కూడా ట్యాప్ చేస్తే ఇదిగోండి యాక్టివేట్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎనేబుల్ అవుతున్నాయి, అంటే ఒక్కొక్కటే ఇన్ఫర్మేషన్ అప్లోడ్ అవుతుంది. అందువలన ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను ఏంటంటే అది ఈ డిఎస్సి నోటిఫికేషన్ రేపు ముహూర్తం పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అది ఏంటంటే రేపు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం. ఇక్కడ మీరు చూడవచ్చు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం ఇదిగోండి 20th ఏప్రిల్. కాబట్టి రేపే 20th. కాబట్టి రేపు ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీగా వస్తుంది. కాబట్టి మనం దీంట్లో కంగారు పడాల్సిన అవసరంలా. నోటిఫికేషన్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఆల్రెడీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ అవుతున్నాయి. అంటే ఈ ప్రాసెస్ 24 hours పడుతుంది అనమాట. ఏదైనా ఈ వెబ్సైట్లో పెడితే ఎందుకు పెద్ద సిస్టమ్ ఇది. అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద సిస్టము. దానికి చాలా వెబ్సైట్లు లింకప్ అయి ఉంటాయి, చాలా యాప్స్ లింకప్ అయి ఉంటాయి. కాబట్టి అవన్నీ అప్డేట్ అవుతూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి విజిబుల్ అవ్వడానికి ఇంచుమించు ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా కానీ, ఇప్పుడే కాదు ఏ డిఎస్సిలోనే అంతే, ఒక ఇన్ఫర్మేషన్ దీంట్లో అప్లోడ్ చేస్తే ఒక నోటీస్ కానీ లేకపోతే ఒక పీడిఎఫ్ కానీ ఇంకేదైనా పెడితే దాని యొక్క అప్డేట్ రావడానికి 24 hours పడుతుంది అనమాట. అందుకే ఈరోజు ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. కాబట్టి రేపటికి మనకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అంటే ఈ వెబ్సైట్లో మనకు ప్రత్యక్షం అవుద్ది. ఇకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం కాబట్టి ఖచ్చితంగా దాన్ని పురస్కరించుకొని నోటిఫికేషన్ కూడా రేపు మనకి కనిపించబోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఇక్కడ చూడండి. దీనికి సంబంధించి మనకు ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు. రైట్, ఇక్కడ చూస్తే ఇగోండి 45 రోజుల కాల వ్యవధి, 45 రోజుల కాల వ్యవధిలో డిఎస్సి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి చిన్న మీటింగ్లో ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తూ ఉంది. 45 రోజులు టైం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ కాల వ్యవధిలోనే ఈ డిఎస్సి మరి కంప్లీట్ చేయాలని చెప్పేసి నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక జూన్ మాసంలో పరీక్షలు నిర్వహించుకునేలా టీసీఎస్ స్లాట్స్ డేట్లను ఇచ్చినట్లు సమాచారం. ఇగోండి టీసీఎస్ స్లాట్ డేట్స్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఇక వచ్చే సదావకాశం అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ కోరుకుంటా ఉన్నాం. ఇకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్పాలి నేను. అది ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషనే ఇది. ఎక్కడ చూడండి, లక్షల మంది నిరుద్యోగులు మరి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఒక చిన్న మీటింగ్ జరిగింది అఫీషియల్ స్థాయిలోనే.
మరి ఇకపోతే డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ 20వ తేదీ అంటే ఆదివారం విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో రేపు నోటిఫికేషన్ రాకపోతే, ఓకే, ఏదైనా కారణంతో ఖచ్చితంగా రేపు వస్తుంది నోటిఫికేషన్, ఇటు వస్తుంది, దాని డౌట్ లేదు. ఒకవేళ నోటిఫికేషన్ కనుక రేపు రాకపోతే, ఇదిగోండి నోటిఫికేషన్ రేపు రాకపోతే ఏప్రిల్ 23వ తేదీన వస్తుంది ఒక నోటిఫికేషన్ అని ఒక సమాచారం ఉంది. ఏప్రిల్ 23న వస్తుందని చెప్పేసి ఇంకొక సమాచారం ఉంది. అయితే కంపల్సరీగా రేపే రాబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇక వెబ్సైట్లు అన్నీ కూడా సెటప్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి మనం చూసాం చాలా ట్యాబ్స్ మార్నింగ్ 4 గంటలకు ఏ ట్యాబ్ యాక్టివ్గా లేదు, అన్ని డిజేబుల్డ్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి స్క్రోలింగ్ కూడా మొదలైంది. డిఎస్సి 2025 అనేది స్క్రోలింగ్ కూడా మొదలైంది, మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు లేదు, అది ఇంతకుముందు 1 అవర్ బ్యాక్ అది కూడా లేదు. మీకు ఒక అప్డేట్ చెప్పాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ గమనించండి, 1 అవర్ బ్యాక్ ఈ మన డిఎస్సి వెబ్సైట్లో ఇంత యాక్టివ్ అప్డేట్స్ లేవు అసలు. ఇదిగోండి మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఇది చూసారా మీరు, ఈ యాక్టివ్ అప్డేట్ అసలు లేదు. ఇదిగోండి ఈ స్క్రోలింగ్ అనేది లేదు, ఈ స్క్రోలింగ్ అనేది ఇంతకుముందు లేదనమాట. ఓకే, ఇంతకుముందు ఈ స్క్రోలింగ్ లేదు, ఇప్పుడే వస్తుంది ఈ స్క్రోలింగ్, మీరు అది గమనించవచ్చు. ఇది ఇప్పుడు ఈ స్క్రోలింగ్ జస్ట్ ఇప్పుడే రావడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ స్క్రోలింగ్ చూడండి, ఇంతకుముందు లేదు. అలాగే ఇలా చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. అలాగే డౌన్లోడ్ కానీ లేకపోతే ఇదంతా కూడా ఉంది. కాబట్టి ఇది ఈవినింగ్ నైట్ 12 తర్వాత ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది. దీంట్లో నైట్ 12 తర్వాత ఖచ్చితంగా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా చాలామంది టెట్ గురించి అడుగుతున్నారు, దానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది, తర్వాత చెప్తాను నేను దాన్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.